కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ సంగీత. శీతాకాలంలో యోగా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? మరి శీతాకాలంలో చాలామంది లేవడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ టైంలో వేరే యోగాసనాలు ఏమైనా ఉంటాయా? అవి అందరూ చేయొచ్చా? అవి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు మనకు చేకూరుతాయనే దాని గురించి సంగీత గారితో మాట్లాడదాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సంగీత గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ముందుగా సంగీత గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఈ శీతాకాలం వచ్చేసరికి చాలామంది అసలు మార్నింగ్ లేవడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ చలి వల్ల అసలు చేయడానికి కూడా ఇష్టపడరు, మబ్బుగా ఉంటారు, నీరసంగా. మరి యోగాకు సంబంధించి శీతాకాలంలో ఇవి పర్టికులర్గా చేస్తే మంచిది అని ఏమైనా ఉంటాయా? మామూలుగా జనరల్గా మనం ఎంజాయ్ చేసే సీజన్ అంటే శీతాకాలమే చెప్పుకోవచ్చు. బేసిక్గా అందరేమో చలిగా ఉంది, చాలా కష్టంగా ఉంది అని ఫీల్ అవుతారు. బట్ అంటే మనం ప్రాపర్గా మనము క్లోదింగ్ కరెక్ట్గా చేసుకొని ప్రాపర్గా మనం యోగా షెడ్యూల్ ఏదైతే ఫాలో చేస్తామో అప్పుడు మనం ఈ సీజన్ని ఎంజాయ్ చేసినంత వేరే సీజన్ ఎంజాయ్ చేయలేము. రైనీ సీజన్లో మనం బయటికే వెళ్ళలేము. సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది అండ్ యూ కాంట్ ఎక్స్ప్లోర్ విత్ యువర్ క్లోదింగ్ అండ్ సో కాబట్టి ఇది మంచి సీజన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సీజన్ వైజ్గానే మనకి కొంత స్లగ్గిష్నెస్ అనేది ఉంటుంది. సో ఈ స్లగ్గిష్నెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంత యోగా ప్రాక్టీస్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే ఆ స్లగ్గిష్నెస్ తగ్గి మనకి చురుకుతనం అనేది పెరుగుతుంది అనమాట. సో దీనిలో మనకి పర్టికులర్గా అంటే ఆసనాలు వేయగలిగే వాళ్ళైతే ఆసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ప్రాణాయామాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాణాయామాలు చేయడం ద్వారా కూడా మనం కొంచెం మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా న్యాచురల్గా ఏదైతే స్లగ్గిష్నెస్ ఉంటుందో అది తగ్గుతుంది. రెగ్యులర్గా మనం చేసే యోగాసనాలు కాకుండా ఈ శీతాకాలంలో మామూలుగానే జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి చాలామందికి. సో యోగాకు సంబంధించి ఏవి ఆసనాలు చేయడం వల్ల పెద్దవాళ్ళకు పర్టికులర్గా వాళ్ళ హెల్త్ బాగుంటుంది అంటారు ఈ సీజన్? అవును, పర్టికులర్గా చాలామంది మనం ఫేస్ చేసేది ఏంటంటే కోల్డ్, ఫ్లూ, తర్వాత బాడీ పెయిన్స్ అండ్ దెన్ స్లగ్గిష్నెస్. ఈ 4 మనకి జనరల్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో దీనికి మనం మసాజ్ అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. సో అంటే సూక్ష్మ యోగాతో చూసుకున్నట్లయితే సూక్ష్మ వ్యాయామాలు బాగా హెల్ప్ చేస్తాయి జాయింట్ పెయిన్స్లో. తర్వాత మసాజ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ సీజన్లో మనం ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఏంటంటే ఆవ నూనె లేదా నువ్వుల నూనె. సో ఈ 2 మనం కనుక తీసుకొని నైట్ కానీ లేదా మార్నింగ్ ఎప్పుడైనా లీజర్గా అంటే 11 o'clock ఆ టైంలో వాళ్ళకి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత అన్ని జాయింట్స్ మీద ఈ ఆయిల్ కనుక మసాజ్ చేసినట్లయితే మనకి, లేదా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించుకోగలిగితే పెద్దవాళ్ళు పర్టికులర్గా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ నుంచి బాగా రిలీఫ్ వస్తుందండి. తర్వాత ప్రాణాయామాలలో మనకి అనులోమ ప్రాణాయామం చేసినట్లయితే, లేదా చాలా చల్లగా ఉంది అన్నప్పుడు పర్టికులర్గా సూర్యభేదన ప్రాణాయామం మనం బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఈ సూర్యభేది ప్రాణాయామం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో హీట్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆసనాలు వేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళైతే కనుక సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయొచ్చండి. సో సింపుల్గా పెట్టుకోవచ్చు మీరు. ఎక్కువ అన్ని ఆసనాలని కాకుండా సూర్యభేది ప్రాణాయామం లేదా సూర్య నమస్కారాలు లేదా 2 చేయగలిగే వాళ్ళ కెపాసిటీని బట్టి ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మన బాడీలో హీట్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం యాక్టివ్గా ఫీల్ అవుతాం. మీరు ఇంతకుముందు అన్నట్టు కాఫ్, కోల్డ్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా రన్నింగ్ నోస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. మరి వాళ్లకు యోగాలో సింపుల్ టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా ఈజీగా చేసుకోవడానికి, ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా? అంటే కొంచెం ప్రాక్టీస్ మీద చేయాల్సినవి ఏంటంటే జలనేతి అని ఉంటుందండి. సో ఈ జలనేతిలో మనం ఏం చేస్తాం అంటే లూక్ వామ్ వాటర్ నాస్ట్రిల్స్ నుంచి, అంటే రైట్ నాస్ట్రిల్ నుంచి వేస్తే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రొసీజర్. సైనసైటిస్తో చాలామంది బాధపడుతూ ఉంటారు, పర్టికులర్గా ఈ సీజన్లో. అంటే మార్నింగ్ టైం కొంచెం స్నీజింగ్ అది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా జలనేతి అనేది బాగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో జలనేతి మీరు ఒకసారి ప్రొసీజర్ ప్రాపర్గా చూసుకున్నట్లయితే, అంటే లూక్ వామ్ వాటర్లో మనం కొంచెం రాతి ఉప్పు అంటాం కదా, గల్ల ఉప్పు, అది వేసి దాన్ని మనము రైట్ నాస్ట్రిల్లోంచి వేసినట్లయితే లెఫ్ట్ నాస్ట్రిల్తో బయటకు వస్తుంది. సో ముక్కులో తర్వాత సైనస్ అన్నీ కూడా మనకి క్లియర్ అవుతుంది అనమాట. దీనివల్ల ఈ సైనసైటిస్ అనేది ఎఫెక్ట్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంకా వేరే దాంట్లో మనం అంత బాగా కంట్రోల్ అయ్యేది అంటే అనులోమ ప్రాణాయామం లాంగ్ అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. బట్ జలనేతి అనేది చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాకపోతే ఈ జలనేతి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని పర్టికులర్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ జాగ్రత్తలు ఏంటి అంటే, ముందు రోజు మీరు
ఆవు నెయ్యి నాసికా రంధ్రాలలో అప్లై చేయాలంటే ముక్కులో నైట్ టైం కొంచెం వేలుతో తీసుకొని ముక్కు లోపల మొత్తం అంతా కూడా లూబ్రికేటింగ్ లాగా అనమాట. ఆ వాటర్ ఏదైతే ఉందో కరోషన్ లాంటిది అవ్వకుండా మనకి ఆవు నెయ్యి అప్లై చేసుకోవాలి బిఫోర్ నైట్. అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు నోరు ఓపెన్ చేసి ఉంచాలన్నమాట. మనం రైట్ నాస్ట్రిల్లో వాటర్ పోసినప్పుడు బ్రీదింగ్ అనేది నోటి ద్వారా చేస్తూ ఉండాలి. సో నోటి ద్వారా చేస్తూ ఉన్నప్పుడు రైట్ నాస్ట్రిల్ తల కొంచెంగా ఇలా సైడ్కి టిల్ చేసి, మీరు వాటర్ మనకి దొరుకుతున్నాయి, యాక్చువల్ జల్నేతి మగ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. సో వాటి ద్వారా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే సింపుల్ అండి, వెరీ సింపుల్. బట్ ఈ 2 కేర్ఫుల్ మెజర్స్ తీసుకోవాలి. ముందు రోజు నెయ్యి అప్లికేషన్ అనేది ముక్కులో చేయాలి. తర్వాత లూక్ వామ్ వాటర్ ఉండాలి, దానిలో కొంచెంగా గల్లుప్పు అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నోరు ఓపెన్ చేసి తల కొద్దిగా టిల్ట్ చేసి మనం రైట్ నాస్ట్రిల్లోంచి వాటర్ వేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా లెఫ్ట్ నాస్ట్రిల్లోంచి మొత్తం వాటర్ బయటకు వస్తుంది. ఓకే, ఇలా ఒక మగ్ మాత్రం, అంటే ఒక చెంబు ఏదైతే ఉందో మన జల్నేతి మగ్ ఉంటుంది దాంతో చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కాళ్ళు 2 దూరంగా పెట్టి మీరు హ్యాండ్స్ ఇలా మోకాల మీద ఉంచేసి ఎక్సేల్ చేయాలండి. అంటే కపాలభాతి ఎలా అయితే చేస్తాం మనం అలా ఒక 15-20 టైమ్స్ మనం ఎక్సేల్ చేసినట్లయితే తల ముందుకు బెండ్ చేసి ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మొత్తం ఫ్రీగా మనకి అనిపిస్తుంది అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఫస్ట్ చేయాలి అంటే ఎవరైనా గైడెన్స్లో ప్రాక్టీస్ చేయండి, లేదా బాగా 1-2 సార్లు దాని గురించి డీటెయిల్స్ చదవండి. మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఈ 3: లూక్ వామ్ వాటర్లో సాల్ట్ యాడ్ చేయాలి, అండ్ దెన్ బిఫోర్ నైట్ నెయ్యి అప్లై చేయాలి, అండ్ దెన్ 4th వన్ ఎక్సేల్ చేయాలి. అది ఇంపార్టెంట్. చాలామంది అది చేసిన తర్వాత ఇది మర్చిపోతూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా బయటికి వచ్చేయాలన్నమాట. సో కొంత ముందుకి బెండ్ చేసి మీ బాడీని ఎక్సేల్ చేయాలండి, గాలి వదిలేస్తూ ఉండాలి. అలా గాలి ఒక 20-30 సార్లు వదిలేసినట్లయితే మొత్తం అంతా కూడా నేసల్ ప్యాసేజ్ అంతా క్లియర్ అయ్యి మనకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? రవి ప్రకాష్ అండి నా పేరు. చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు నేను ఆసనాలు ఇస్తుండండి పొద్దున్నే, శీర్షాసనం ఇటువంటి ఆసనాలు ఇచ్చినందుకు కొంచెం ఒళ్ళు నొప్పులు అనిపిస్తుందండి, ఎందుకు అట్లా? శీర్షాసనం పర్టికులర్ వింటర్లో శీర్షాసనం కూడా చాలా బాగా పనిచేస్తుంది బాడీ హీట్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం కోసము. ఎందుకు పెయిన్ వస్తుందంటే మీరు ప్రాపర్ స్ట్రెచ్చింగ్ అనేది చేయకపోతే నొప్పి వస్తుందండి. అంటే శీర్షాసనం తర్వాత మీరు ఇమ్మీడియట్గా నిలబడే పొజిషన్కి కూడా రాకూడదు. శీర్షాసనం వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే నేల మీద పడుకొని ఉండాలండి, ఎందుకంటే రివర్స్ నుంచి ఇమ్మీడియట్గా ఆపోజిట్ డైరెక్షన్లో రాకూడదు. దీనివల్ల హెడేక్స్ లాంటివి కూడా వస్తాయి. తర్వాత సూర్య నమస్కారాలు, మీరు ఆసనాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కంపల్సరీ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తే, అంటే ఒక 2 రౌండ్స్ నెమ్మదిగా శ్వాసతో పాటు, అంటే ఏ పోస్చర్లో గాలి పీల్చుకోవాలి, ఏ పోస్చర్లో గాలి వదలాలన్నది ఇంపార్టెంట్ మనకు సూర్య నమస్కారాలలో కూడా. ఒక 2 రౌండ్స్ మీరు కనుక సూర్య నమస్కారాలు చేస్తే మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతుందండి. స్ట్రెచ్ అయినప్పుడు మీకు నెక్స్ట్ డే పెయిన్ ఉండదు, అది ఇంపార్టెంట్. ఓకే, అలాగే మామూలుగా కూడా మనం ఈ టైంలో ఏమైనా ఆసనాలు ఇవి పర్టికులర్గా వేస్తే బాడీ పెయిన్స్ రావడం, ఇప్పుడు మీరు చెప్పారు శీర్షాసనానికి సంబంధించి చాలామందికి అది తెలియకపోవచ్చు, అలాంటి ఆసనాలు ఏమైనా ఉంటాయా? అంటే ఏవి చేయడం వల్ల ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, అంటే ప్రాపర్గా చేయకపోవడం వల్ల? అంటే ఒకటి ఏంటంటే మన వెన్నుముక ఏదైతే ఉందో దాన్ని మనం ఫార్వర్డ్ బెండ్ ఎప్పుడైతే చేస్తామో బ్యాక్వర్డ్ బెండ్ కంపల్సరీ అండి. ఓకే, ఇది చేయనప్పుడు మనకి ఎఫెక్ట్ మనకి స్పైన్లో ఉండిపోతుంది అనమాట. ఆ ప్రెషర్ అనేది ఉండిపోతుంది, ఆ స్ట్రెస్ అనేది ఉండిపోతుంది. ఎనీ ఫార్వర్డ్ బెండ్ నీడ్ బ్యాక్వర్డ్ బెండ్, ఎనీ బ్యాక్వర్డ్ బెండ్ నీడ్ ఫార్వర్డ్ బెండ్. స్పైన్కి సంబంధించిన ఆసనాలు ఏవి చేసినా మీరు ముందుకు బెండ్ చేసే ఆసనాలు చేసినప్పుడు, అంటే పశ్చిమోత్తానాసనం ఉంది, ఉత్తానాసనం ఉంది, సో ఇలాంటివి ఏవైనా మనం చేసినప్పుడు కంపల్సరీ బ్యాక్వర్డ్ బెండ్ కూడా మనం చేయాల్సి ఉంటుందండి. అంటే ఉష్ట్రాసనం కానీ భుజంగాసనం కానీ. అయితే అందుకని ఏం చెప్తామంటే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలని చెప్తాం. అందులో మీకు ఫార్వర్డ్ బెండ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ బెండ్ అన్నీ ఉంటాయి. కాబట్టి టోటల్ అంటే ప్రతి ఒక్క కండరాన్ని స్ట్రెచ్ చేస్తుంది మనకు సూర్య నమస్కారం. కాబట్టి ఈ సూర్య నమస్కారం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అన్ని పోస్టర్స్, అంటే మనం కొన్ని సెట్ ఆఫ్ ఆసనాలే రోజు చేస్తాం, ఇవాళ చేసినవి రేపు చెయ్యం. కాబట్టి ఎండింగ్లో ఈ 2 రౌండ్లు సూర్య నమస్కారాలు లేదా 4 రౌండ్స్, అంటే మన కెపాసిటీని బట్టి చాలామంది 15, 20, 30 చేస్తూ ఉంటారు. నేను చూసాను, యాక్చువల్గా లైవ్ పెట్టారు. ఒక్కొక్క పిల్లల చేత అండి 1000 నుంచి 1500 సూర్య నమస్కారాలు రౌండ్స్ చేయించారు.
అసలు ఎంతలా చేస్తున్నారంటే ఆ పిల్లోడ్ నెత్తి కంప్లీట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ 90 degrees ఇలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు. అది రాను రాను ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే ఇప్పుడు తెలియదండి, కొంత ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. నాకు చాలా భయం వేసింది, నేను ఆ లైవ్ చూస్తూ ఉంటే ఫేస్బుక్లో ప్రతి ఒక్క అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి చేస్తూ ఉండే అనమాట. సో ఎప్పుడైనా విగ్గరస్గా ఏది చేయకూడదండి. అంటే స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తారు 100. పిల్లలకి ఏంటంటే అందులో మూమెంట్ వాళ్ళకి ఏం తెలియదు కదా, చూసేవాళ్ళు ఏంటి పక్కనున్న వాళ్ళు లెక్క పెడుతున్నారు తప్ప వాళ్ళ పోస్చర్ ఎలా ఉంది అన్నది ఎవరు చూడట్లేదు. సో అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్. అందుకని ఎప్పుడైనా ఎనీ ఫార్వర్డ్ బెండ్ నీడ్ బ్యాక్వర్డ్ బెండ్, పర్టికులర్గా స్పైన్కి సంబంధించి. తర్వాత నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్టికులర్ కొన్ని పోస్చర్స్ అవాయిడ్ చేయాలి. ఇవి మాత్రం కేర్ఫుల్ మెజర్స్ చూసుకుంటే ఎలాంటి నష్టం జరగదు. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు నాస్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు జలపేతి చేయమని, కానీ కొంతమందికి సెల్ఫ్గా జలనేతి కొంతమంది సెల్ఫ్గా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది పిల్లలకి చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో నోసల్ బ్లాక్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, మరి పిల్లలకి మనం చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు? అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. మీకు సింపుల్గా చెప్పాలంటే అరచేతిలో మీకు ఫస్ట్ 2 ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ అండ్ దెన్ దానికి ముందు భాగంలో ఉన్న ఈ ప్లేసెస్, తర్వాత అన్ని వేళ్ళు టిప్స్, ప్రతి వేలు టిప్స్, ఇవి కనుక మీరు ప్రెస్ చేసి ఒక 3 seconds పాటు హోల్డ్ చేయాలండి. మీరు పడుకునేటప్పుడు పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకుని అప్పుడు కూడా చేయొచ్చు. తీరిగా నిద్రపోయే సమయంలో కూడా మీరు ఇలా కనుక ప్రెస్ చేసి ఒక 3 seconds హోల్డ్ చేయాలి. అంటే ప్రతి వేలు టిప్ని మనం ప్రెస్ చేసి అలా 3 సెకండ్ల పాటు ప్రెస్ చేసి 3 సెకండ్ల పాటు అలా అన్ని వేళ్ళు కనుక చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 fingers అండ్ దెన్ ప్రెస్ ఇట్ హియర్ చేసినప్పుడు కంజెషన్ అనేది ఇమీడియట్గా తగ్గుతుందండి. ఇమీడియట్గా తగ్గుతుంది. మీరు ట్రై చేసి చూడండి, ఇది వెంటనే ఎఫెక్ట్ ఇస్తుంది. పిల్లలతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ దెన్ జస్ట్ హోల్డ్ ఇట్. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటే మీరు ప్రెస్ చేసినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, అంతవరకు హోల్డ్ చేయొచ్చు. అంత ప్రెషర్ అప్లై చేయొచ్చు మనం. ఓకే, ఎవరికైతే సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి ఈ టిప్స్లో కొన్ని ఫింగర్ టిప్స్లో పెయిన్ కూడా ఉంటుంది. ఆ పెయిన్ తగ్గే వరకు మనం హోల్డ్ చేయొచ్చు. తెలుసు, అది సిమ్టమ్ మీకు. సో ఇది సింపుల్గా బాగా పనిచేస్తుందండి. అండ్ దెన్ కీపింగ్ వామ్ క్లోతింగ్ యూజ్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన క్లోతింగ్ అనేది. సో వామ్ క్లోతింగ్ యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి కోల్డ్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంకా ఈ సీజన్లో వచ్చేసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఈ లంగ్కి సంబంధించి థ్రోట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి స్పెషల్గా ఏమేమి ఆసనాలు చేయొచ్చు, దాని గురించి మాట్లాడుకునే ముందు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, చెప్పండి. నా ఏజ్ 70 years. ఓకే, ఇది వరకు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా అండి? చేశానండి, చాలా వేసాను. అంటే ఎన్నేళ్ల కింద వేశారు? నాకు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ అండి, యోగాసనాలు అవి వేస్తాను. అదే ఇప్పుడు 70 అంటున్నారు కదా, 70 సంవత్సరాలు అంటున్నారు కదా, ఏ సంవత్సరం వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు? ఎన్నో సంవత్సరం వరకంటే ఒక 50 years వరకు చేశానండి. ఓకే, ఇప్పుడు ఆపేసి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అవుతుంది కదండి. సో బీపీ లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కనుక ప్రాక్టీస్ చేయకండి. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఏమేమి చేయొచ్చు అంటారు? మనం చెప్పుకున్నట్టు సూర్యభేది ప్రాణాయామం అంటామండి. సో సూర్యభేది ప్రాణాయామం చేసేటప్పుడు వెన్నెముక అండ్ మెడ ఈ 2 అండ్ తల 3 ఒక లైన్లో ఉండాలి. ఎనీ ప్రాణాయామం మనం చేసేటప్పుడు 3 వెన్నెముక, మెడ అండ్ తల 3 ఒక లైన్లో ఉన్న తర్వాత హ్యాండ్ నాసికాగ్ర ముద్ర అంటామండి. నాసికాగ్ర ముద్ర ఫస్ట్ 2, సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్స్ ఫోల్డ్ చేస్తాము. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఉంగరపు వేలుతో ఎడమ నాసిక రంధ్రం అండ్ దెన్ థంబ్తో రైట్ నాస్ట్రిల్, ఇది క్లోజ్ చేసిన తర్వాత ఓన్లీ రైట్ ఇన్హేల్ అండ్ దెన్ లెఫ్ట్ ఎక్సేల్. ఓన్లీ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. కుడివైపు మాత్రమే పీల్చుకోవాలి, ఎడం వైపు వదిలేసేయాలి. ఇలా మీరు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేసినప్పుడు ఇమీడియట్గా మన బాడీలో సూర్యనాడి అనేది యాక్టివేట్ అవుతుంది, కాబట్టి హీట్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది బాగా పనిచేస్తుందండి. ఓకే, ఇంకా ఈ శీతాకాలానికి సంబంధించి యోగాసనాలు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ టైంలో చేస్తే పర్టికులర్గా హీట్ ప్రొడక్షన్ బాగుంటుంది అని ఏమైనా ఉంటుందంటారా?
మనకి లేవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి మనం పుష్ చేసుకొని మనల్ని మనం పుష్ చేసి మార్నింగ్ కనుక చేసినట్లయితే త్రూ అవుట్ ద డే మనకి యాక్టివ్గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది తగ్గించుకోవడం ఈ సీజన్లో చాలా మంచిది. ఆఫ్టర్నూన్ స్లీప్ తగ్గించుకొని మనం మార్నింగే కనుక వర్కౌట్ చేసినట్లయితే డెఫినెట్గా వీ ఫీల్ గుడ్. అండ్ దెన్ ఫుడ్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. మనం తీసుకునే డయట్లో కూడా కొంచెం చేంజెస్ అనేవి చేస్తే కనుక అంటే స్కిన్ పగలడం లాంటిది చాలా ఉంటుంది, తర్వాత డ్రైనెస్ బాగా ఇచ్చింగ్ ఉంటుంది అనమాట, దురద లాంటిది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనము కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఉంటే అవైలబిలిటీ ఉంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇవి కనుక మనం హ్యాండ్కి బాడీకి మసాజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా స్కిన్ కూడా పగలకుండా మనకి ఉంటుంది. తర్వాత ఈవెన్ ఆసనాలు వేసేటప్పుడు కూడా మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, దురద వస్తూ ఉంటుంది, కాబట్టి ముందు అప్లై చేసేసుకోండి. లేదా బిఫోర్ నైట్ బిఫోర్ స్లీపింగ్ మనం కనుక ఈ ఆయిల్ అప్లై చేసేసుకున్నట్లయితే మీకు ఆసనాల ప్రిపరేషన్కి బాగుంటుంది. అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు మనకు కష్టంగానే ఉంటుందండి, సో కొంచెం వార్మ్ క్లోతింగ్ వేసుకుని స్టార్ట్ చేయండి. సో ఒకసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే సూక్ష్మ వ్యాయామాలు చేస్తారో అవి ఆ ఎండింగ్కి వచ్చే వరకు మీకు ఆల్మోస్ట్ చెమట పట్టడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీరు ఆ స్వెటర్స్ అది తీసేసి నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఇంకప్పుడు మనకి చలి కూడా అనిపించదు, బాడీలో హీట్ ఎనర్జీ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత డే టు డే మనం తీసుకునే ఫుడ్లో అంటే గ్లోతో అంటే ఫిట్నెస్తో పాటు మనకి గ్లో కూడా ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు క్యారెట్, పాలకూర, క్యారెట్, పాలకూర, తర్వాత బాదాం, ఈ మూడు మనమే ఈ చలికాలంలో ఈ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అంటే ఈ మూడిట్లో ఏదన్నా 2 ఐటమ్స్ రోజు మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ వస్తుందన్నమాట, దానివల్ల లభిస్తుంది. కాబట్టి మనకి స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, అంటే మనకి ఆ డ్రైనెస్ కూడా ఎక్కువ అనిపించదండి. బాదం ఎప్పుడైతే మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తామో మీకు గమనించండి స్కిన్ పగలడం కూడా చాలా తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ మాయిశ్చరైజింగ్ కంపల్సరీ మీరు ఆఫ్టర్ బాత్ అండ్ బిఫోర్ స్లీపింగ్ మాయిశ్చరైజ్ కనుక చేసుకున్నట్లయితే, లేదు మాయిశ్చరైజర్స్ లేవు అన్నప్పుడు నార్మల్ కోకోనట్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. కొబ్బరి నూనె, పారాషూట్ ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ మనం అప్లై చేసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది. పడుకునే ముందు ఒకసారి అండ్ దెన్ స్నానం చేసిన తర్వాత ఒకసారి మనం అప్లై చేసుకుంటే ఈ వింటర్ని మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ డౌట్ ఏంటి? మా అబ్బాయికి వెయిట్ ఎక్కువ ఉన్నదండి, 2 సంవత్సరాల అబ్బాయికి. ఓకే, వెయిట్ చాలా లూజ్గా ఉన్నాడు, అలా లావుగా. అంత వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి? తను ఎక్కువ దూరం నడవలేదు, అలా అని రన్నింగ్ కూడా చేయలేదు. అట్లా బెంచ్ చేయడం, యోగా చేయడం కూడా తనకి రాదు, ఏడుస్తాడు, నొప్పి పెయిన్ వస్తుంది అని. అంటే మీరు డాక్టర్కి చూపించారండి? అంటే కొంతమంది ఒక్కోసారి చిన్న పిల్లలు కూడా థైరాయిడ్ ప్రాబ్లం లాంటిది ఉంటుంది, సో అలాంటప్పుడు వెయిట్ వస్తుంది. అలాంటివి ఏమీ లేవు అనుకున్నట్లయితే కనుక ఫిజికల్ యాక్టివిటీ అండి, సైకిల్ తొక్కనివ్వండి, ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు, సైకిల్ తొక్కనివ్వండి. అండ్ దెన్ రెగ్యులర్గా అంటే బాబుకు మీరు ఇచ్చే ఫుడ్లో కొంచెం ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఆకుకూరలు కానివ్వండి, క్యారెట్, క్యాబేజ్, ఇలాంటివి ఫుడ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకలి అనేది కొంచెం తిన్న తర్వాత కడుపు నిండినట్టు అనిపిస్తుంది, సో హెవీగా తినడం అనేది తగ్గిస్తారు. డెఫినెట్గా తేడా ఉంటుందండి. మనం ఫుడ్లో మార్పు చేసి చూసినప్పుడు బాదం కూడా మీకు పీచు పదార్థం చాలా ఉంటుంది దాంట్లో కూడా. సో ఇలా ఫుడ్లో మీరు మార్పు చేయండి, అంటే ఆసనాలే వేయాల్సిన అవసరం లేదు, మీరు బాబుకి ఇచ్చే ఫుడ్లో మార్పులు చేసి, అంటే ప్రతి పూట తినే దాంట్లో పీచు పదార్థం అనేది ఉండేటట్టు, అంటే మీరు ఆకుకూర కర్రీ పెట్టచ్చు, లేదా బీరకాయ, చిక్కుడుకాయ, ఇందులో పీచు పదార్థం బాగుంటుంది. అంటే 1 కప్పు కర్రీ పెట్టండి, మీరు మామూలుగా మనం వండుకునే కర్రీ ఎంత 1/2 కేజీలో మనిషికి ఎంత కొంచెం పెడతాము అన్న టైప్లో ఉంటుంది, కానీ మీరు ఇందులో పర్టికులర్గా కేర్ తీసుకోండి. బాబుకి 1 కప్ కర్రీ మీరు ప్రతి భోజనంలో ఇవ్వండి. సో తర్వాత ఫ్రూట్స్లో కూడా మీకు యాపిల్ లాంటివి, యాపిల్ అండ్ దెన్ పైనాపిల్, ఇది పీచు పదార్థం మనకు బాగుంటుంది. సో దీన్ని మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుందండి. ఎక్కువ ఫుడ్ తినలేరు. కొంత సైక్లింగ్ లాంటి యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపు మీరు, అంటే ఎక్కువసేపు కాదు, వాళ్ళు ఒక 2-3 నిమిషాలే చేయగలుగుతారు, కాన్సన్ట్రేషన్ పీరియడ్ అంతకన్నా ఎక్కువ ఉండదు. సో 2-3 నిమిషాలు కూర్చుని ఊరికే ప్రాణాయామం చేయించండి, సరిపోతుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గుతుంది. కొంత తగ్గినప్పుడు మీరు అప్రిషియేట్ చేయండి బాబుని,
చాలా మంచిగా ఉంది, ఇప్పుడు నీకు బాగా చేంజ్ అనిపిస్తుంది, నువ్వు యాక్టివ్గా ఉన్నావని అప్రిషియేట్ చేయండి. ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇది ఇలా చేయకు, అలా చేయకు అని చెప్పిన దానికన్నా ఇదిగో ఇది ఇలా చేసావు చూడు, చాలా బాగుంది అని మీరు చెప్పి చూడండి. అంటే మీరు మాట్లాడే పద్ధతిలో కూడా మార్పు చేసి చూడండి, డెఫినెట్గా పిల్లల మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే, నమస్తే. చెప్పండి. చెప్పండి, వింటున్నాను. కొంచెం పెద్ద మొహం వాస్తుంది, ఓకే. అదే మళ్ళీ తగ్గిపోతుంది. ఓ, పడుకుని లేచిన తర్వాత ఉంటుంది అంటున్నారా? అది అది ఏం పర్వాలేదండి, కొంచెం డే స్టార్ట్ అయిన తర్వాత తగ్గిపోతుంది. యోగాకు సంబంధించి ఈ పర్టికులర్ శీతాకాలంలో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలి అని ఏమంటుందా సీజన్ వైజ్గా? సీజన్ వైజ్ ఏం లేదండి, అంటిల్ అనేది మీరు ప్రొటెక్షన్ వరకే, వార్మ్ క్లోతింగ్ అండ్ దెన్ స్కిన్కి ప్రొటెక్షన్ లాంటిది, అంటే మాయిశ్చరైజింగ్ కానీ ఆయిల్ అప్లికేషన్ కానీ ఇది మాత్రమే తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి ఈ సీజన్లో కొంచెం వేడిగా జంక్ ఫుడ్ అలాంటివన్నీ బాగా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఫుడ్ అంతా మనం రెగ్యులర్గా అంటే ఇంట్లో చేసుకున్నది హెల్తీగా ఉంటుంది. అండ్ దెన్ ఎప్పటికప్పుడు తినడం అనేది ఒకటి, మనం ఎప్పుడు ఇది మాట చెప్పుకుంటూ ఉన్నాము, ఫ్రెష్ ఫుడ్ అనేది తినడం, అప్పటికప్పుడు చేసుకుని తినడము, టైంకి నిద్రపోవడం అనేది, అంటే నేను మాట్లాడినంత వరకు కూడా, నేను డాక్టర్స్తో అలా మాట్లాడినా కూడా దే కన్సిడర్ ఇట్ యాజ్ అ లగ్జరీ. వండింది వెంటనే తినగలగడము, తర్వాత టైంకి నిద్రపోవడం అనేది, ఈ రెండు మెయింటైన్ చేసినంతకాలం మనకి ఏ జబ్బులు మనల్ని దగ్గరికి రాకుండా ఉంటాయండి. ఈ యోగాకి సంబంధించి మనం పిల్లలకి నేర్పించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ట్రైనర్ సహాయంతో తీసుకునే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి, ఒకవేళ ఆన్లైన్లో కానీ మామూలుగా ఇట్లా తీసుకునేటప్పుడు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్, ఇంతకుముందు మీరు చెప్పారు వెయిట్ ఎక్కువగా ఉన్న బేబీకి యోగాసనాలు చేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది అని, అలాంటివి మనం అబ్జర్వ్ చేయం, చిన్న చిన్న విషయాలే. కానీ సో పేరెంట్స్ ఏవి పర్టికులర్గా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మినిమం 10-12 సంవత్సరాలు దాటేంత వరకు ఆసనాలు చేయకుండా ఉంటేనే మంచిదండి. బేసిక్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండి మనము వాళ్ళకి టైంకి ఫుడ్ ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలండి, ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫుల్గా స్ట్రక్చర్, అంటే స్కెలిటల్ స్ట్రక్చర్ డెవలప్ అవ్వకుండానే మనం ఏదైతే ప్రెషర్ అప్లై చేస్తున్నామో బాడీ మీద, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఇది చాలామంది ఫాలో అవ్వట్లేదండి. నేను నిన్న కూడా నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు, 8 years పాప అవార్డు వచ్చి, అంటే సమ్ ప్రైజ్ ఏదో వచ్చింది యోగాలో అని చెప్పి, ఆ అమ్మాయిని అలా కూర్చోబెట్టి ఆ ట్రైనర్ వెనక నుంచి కాలుతో ఇలా తోస్తూ వీపుని ఇలా లాగుతూ ఉన్నాడు అనమాట. సో అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందండి. డెఫినెట్గా పేరెంట్స్గా ఇలాంటి విషయాలలో, అంటే చదవమని చెప్పి ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఇలాంటి డిస్టార్షన్స్, విపరీతమైన చర్యల వైపు మీరు వెళ్లకుండా ఉండి పిల్లల భవిష్యత్తుని కాపాడాలి అన్నది దట్స్ మై రిక్వెస్ట్ అనమాట. సో 12-13 సంవత్సరాలు వచ్చే వరకు నార్మల్ యాక్టివిటీ, ఆటలు, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీరు యోగా సాధన అనేది, అంటే కొంచెం స్కెలిటల్ స్ట్రక్చర్ అంతా ఫామ్ అయ్యి మజిల్ ఫార్మేషన్ అయిన తర్వాత యోగా ప్రాక్టీస్ అనేది చేయించవచ్చు. అప్పుడే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా 12 years నుంచే కదా ఉంటుంది. సో అప్పుడు కొంతగా మెడిటేషన్ లాంటిది, ప్రాణాయామం లాంటిది చేయించవచ్చు అప్పుడు పిల్లలతో. ఓకే, అప్పుడు ఎగ్జామ్స్ నుంచి కొంచెం రిలాక్సేషన్, మెడిటేషన్ కూడా మీకు పర్టికులర్గా ఎవరైతే అంటే ఆసనాలు చేయలేని వాళ్ళు మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. సో ఈ మెడిటేషన్లో మనకి రకరకాలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాము. అంటే మంత్ర మెడిటేషన్ ఉంటుంది, అంటే భక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక దేవుడి మంత్రం తీసుకుని దాన్ని చాంట్ చేస్తూ ఒక ప్రదేశంలో కామ్గా సైలెంట్గా కూర్చుని ఆ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి సేమ్ మెడిటేషన్లో వేరే ఎవరైతే చేస్తున్నారో అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఇది కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. మెడిటేషన్ లేదు, దేవుడు నమ్మకం లేదు మాకు అనుకున్న వాళ్ళు మీ పేరు మీరే చాంట్ చేయండి, దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ అంతే. మీరు మీ ధ్యాస అనేది ఒక పాయింట్ మీద ఉంచడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి సాధన, అంటే లేదు ఒక ఇమేజ్ చూస్తూ కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు. అంటే మీకు నచ్చిన దేవుడో లేదా ఏదైనా ఒక పర్సన్ ఇమేజ్ చూస్తూ మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లయితే, అంటే కొద్దిసేపు దాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీ ఐస్ అనేవి బ్లర్ అవుతాయి అన్నమాట. బ్లర్ అయినప్పుడు కళ్ళు మూసుకొని అలా కొద్దిసేపు కూర్చోగలరు, అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ కాన్సన్ట్రేషన్. మీరు ఐస్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ చూడండి, లేదు మీ సొంత ఇమేజే మీరు మిర్రర్లో చూసుకుంటే కూడా మీకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకొని, ఎప్పుడైతే మనకి కళ్ళు బ్లర్ అవుతాయో అప్పుడు ఇండికేషన్ ఏంటంటే బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది అని.
అప్పుడు కళ్ళు మూసుకొని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి చాలు. అలా ఒక 5 నుంచి 15 నిమిషాలు కూర్చున్నా కూడా, 5 నిమిషాలు, పిల్లలకైతే 5 నిమిషాలైనా చాలు. వాళ్ళకి తెలిసిపోతుంది, చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం గమనించగానే పిల్లలకి ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. సో ఇలా కొద్దిసేపు పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూర్చుని చేసినప్పుడు చాలా మంచి మనం రిజల్ట్. ఓకే అండి సంగీత గారు, ఈ శీతాకాలంలో యోగాకు సంబంధించి చాలా వరకు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏవి చేయొద్దు, ఏవి ఏ విధంగా చేయాలనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.